ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన వలన అనేక అద్భుతాలు జరిగాయి. మీ అన్ని అవసరాల కోసం కూడా ప్రార్థించండి. మీ జీవితాలలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడివై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీవు ఆకాశం కంటే ఎత్తైన వాడవు, సాగరము కంటే లోతైన వాడవు. శూన్యంలో నుండి సమస్తమును సృష్టించిన నీ శక్తి అపారమైనది. నీవు అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు. నేటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ మరియు విజ్ఞానం పెరిగినప్పటికీ అసలైన శాంతిని ఇవ్వగలవాడువు నీవే. నీ మహిమతో భూమి ఆకాశములు నిండియున్నవి. తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో మేము నిలవదగిన వారము కాము. మా ఆలోచనలు, మాటలు మరియు క్రియల ద్వారా మేము చేసిన సమస్త పాపములను, అతిక్రమములను మీ ఎదుట ఒప్పుకుంటున్నాము. నీవు నీతిమంతుడవు, మేము అపరాధులము. మమ్ములను నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో కడిగి పవిత్రపరచండి. మా గర్వాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి వినయంతో మీ పాదాల చెంత చేరే భాగ్యాన్ని దయచేయండి. మేము మీ చేతిలో ఉన్న మంటివారము, మీ చిత్తానుసారంగా మమ్మల్ని మలుచుకోమని వేడుకుంటున్నాము. తండ్రి, చదువుకుంటున్న విద్యార్థులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. బాలుడైన సమూయేలు నీ స్వరము విని లోబడినట్లుగా నేటి విద్యార్థులు కూడా నీ జ్ఞానమును పొందినట్లు దయచేయండి. పరీక్షల సమయంలో వీరి తోడై అవగాహనను, ఏకాగ్రతను ప్రసాదించండి. పోటీ ప్రపంచంలో వారు నీ కృపతో విజేతలుగా నిలిచేటట్లు సహాయం చేయండి. రోగములతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. మీరు ఒక్క మాటతో రోగమును గద్దించినట్లుగా నేడు క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, వైరల్ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. హిజ్కియా రాజు మరణశయ్యపై ఉన్నప్పుడు అతనికి ఆయుష్ను పెంచిన దేవుడువు. మాకు కూడా ఆయురారోగ్యములు దయచేయండి. కుటుంబాలలో సమాధానం కలుగజేయండి. గొడ్రాలైన హన్నమ్మకు సమూయేలును ఇచ్చినట్లుగా సంతానం లేని వారికి గర్భఫలం ప్రసాదించండి. మరి ముఖ్యంగా యముని గారి గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఏళ్ల తరబడి ఎదురు చూసిన హన్నమ్మ మొరను ఆలకించి సమూయేలును అనుగ్రహించినట్లు యమున గారికి త్వరలో ఆరోగ్యమైన సంతానాన్ని ప్రసాదించండి. ఆమె గర్భాన్ని దీవించండి. ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి తోడుగా ఉండండి. ఏలియా ప్రవక్తకు కాకోలము ద్వారా ఆహారం పంపినట్లు విధవరాలి ఇంటిలో నూనెను, పిండిని తరిగిపోకుండా అద్భుతం చేసినట్లుగా నేడు ఉద్యోగాలు లేక అలమటిస్తున్న వారికి కొత్త అవకాశాలు కల్పించండి. పేతురుకు దోణి నిండా చేపలు పడేలా చేసిన అద్భుతము నేటి వ్యాపారస్తుల జీవితాల్లో కూడా జరిగేటట్టు చేయండి. నీవు అసాధ్యాలను సుసాధ్యాలు చేసే దేవుడవు. మా మొరను ఆలకించి మా కన్నీటిని తుడిచి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప సాక్ష్యంను నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.